ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఇది ఏంటంటే మీరు స్టన్ అవ్వద్దు, ఎందుకంటే ఇది రెడ్ తోటకూర హెల్త్ ఫుడ్ అనమాట. చూడండి, ఇదేంటంటే అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళొచ్చామంట. మా వాళ్ళకి ఇంటి ముందు పెంచుకున్నారన్నమాట, తీసుకెళ్ళమని అంటే తీసుకొచ్చారన్నమాట ఫ్రెండ్స్. ఇది తీసుకొచ్చాం అమ్మ నేను కలిసేది. దీంట్లో ఏంటంటే ఫ్రెండ్స్, ఇది మామూలుగా కూర వండేసామన్నమాట. దీంట్లో ఏంటంటే ఆనియన్స్ను, కరివేపాకు, టమాటా ముందుగా కట్ చేసి పెట్టేసామన్నమాట. సరిపడా ఆయిల్లో ముందు తోటకూర వేసామన్నమాట ఫ్రెండ్స్. తోటకూర వేసిన తర్వాత ఆనియన్స్, టమాటాస్, కరివేపాకు అన్నీ కలిసి వేస్తామన్నమాట. వేసి లైట్ సరిపడా సాల్ట్, పసుపు. సాల్ట్ లేట్గా వేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది అంటే ముందు పసుపు వేసేయాలన్నమాట. ఇది కుక్ అవుతుండగా వచ్చే వాటర్లో సాల్ట్ వేయాలి. అది కూడా ఇంకిపోతుండగా అప్పుడు కారం వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది హెల్త్ ఫుడ్ అనమాట. ఇది ఆకు కూడా రెడ్గానే ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. ఇది ఈ తోటకూర ఆకు ఇది హెల్త్కి, షుగర్ వాళ్ళకు కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. ఇది ఈ తోటకూర ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఇది కర్రీ వండితే కూడా ఫ్రెండ్స్ ఇది బీట్రూట్ కలర్లో వస్తుంది అనమాట. కనిపిస్తుంది కదా మీకు. ఆకు కూడా సేమ్ రెడ్ కలర్లోనూ లేకపోతే బీట్రూట్ కలర్లోనూ ఉంటుంది అనమాట దీని యొక్క ఆకు. కదిపి చూపిస్తాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, కనిపిస్తుంది ఫ్రెండ్స్ బీట్రూట్ కలర్లో. ఇది హెల్త్కి మాత్రం చాలా మంచిది ఫ్రెండ్స్. ఇదంటే ఆకు తీసుకొచ్చి కూర వండాం అనమాట. అదే మా వాళ్ళు వెళ్ళాం కదా, మాకు ఇచ్చి పంపిస్తే. వీడియోస్ ఉన్నాయి కానీ ఫ్రెండ్స్ ఎక్కువ అమ్మ వాళ్ళ వాయిసే ఉంది, నా వాయిస్ లేకుండా. అయినా పెడతాను. అది కూడా చెట్లు మొత్తం కూడా, సొరకాయ చెట్టు ఒకటి, ఇది ఒకటి కూడా, ఈ చెట్టు ఒకటి కూడా ఫ్రెండ్స్. ఇది తోటకూర చెట్టు కూడా. ఇది కనుక నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.